చెప్తాను మేడం. సూపర్ సూపర్, కంగ్రాచులేషన్స్. ఎస్, సత్య గారికి కూడా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. మళ్ళీ సేమ్ క్వశ్చనా? ఓకే, మాట్లాడిన వాళ్ళతో వద్దు. త్రిమూర్తులు సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మే నేనైతే బీటా హార్ట్ యూజ్ చేశానండి. ఎందుకంటే మా ఫ్యామిలీ జీన్స్ లో హార్ట్ అటాక్స్ అన్నవి ఉన్నాయి. అందువల్ల నేను లైఫ్ లైన్, నైట్ వాక్స్, అలాగే బీటా హార్ట్, ఈ 3 ప్రోడక్ట్లు కూడా టోటల్ గా మీరు ఎన్ని ప్రొడక్ట్స్ తీసుకుంటారు మొత్తం హెర్బల్ లైఫ్ లో ఉన్న అన్నిట్లో? అన్నింటి ఉమెన్ చాయిస్ తప్ప అన్ని యూజ్ చేశాను మేడం. ఓకే, రెగ్యులర్ గా యూజ్ చేసి అయితే ఒక 10 ఉంటాయి. కానీ అన్ని యూజ్ చేశాను. మా మిస్సెస్ కి అయితే మెన్ హెల్త్ తప్ప కనవ అన్ని కూడా ఆవిడ యూజ్ చేశారు. ఆవిడ మైండ్ డిజార్డర్ పేషెంట్. ఇప్పుడైతే చాలా బాగున్నారు ఓకే. ఆవిడ. అన్ని ఆల్ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేసామండి. సార్, ఇప్పుడు మీరు యూజ్ చేశారు, ఎంత మందికి మీరు అన్ని ప్రోడక్ట్స్ సజెస్ట్ చేశారు? అట్లీస్ట్ 1, 2, 5, మీరు ఎలా 30 ప్రోడక్ట్స్ ట్రై చేశారు? స్కిన్ పక్కన పెడదాం కొంతసేపు. 29 ప్రోడక్ట్స్, 29 ప్రోడక్ట్స్ మీరు ఎంత మందికి మీ ద్వారా, అంటే ఇప్పుడు మీకు ఒక క్లయింట్ ఉన్నారు, నేను వాళ్ళు కూడా నాకులాగే ప్రోడక్ట్ లవర్స్, 20+ ప్రోడక్ట్స్ వాడతారండి. ఓకే ఓకే మేడం. మేము అంటే పర్సన్ టు పర్సన్, షుగర్ పేషెంట్లకి అయితే ఒక టైప్. అది ఓకే సార్, అదంతా మనకు జనరల్ తెలుసు. జనరల్ గా మీలాగా క్లయింట్ మీరు రెడీ చేసుకున్నారా? ఇంకా నా స్థాయి క్లయింట్ అయితే లేరు కానండి. అది మీరు దాని మీద ఫోకస్ చేయండి, ఎందుకంటే 4 ప్రోడక్ట్లు వాడి వాళ్ళు ఉన్నారు. సూపర్ సార్. మీరు ప్రోడక్ట్ లవర్స్, అఫ్ కోర్స్ మీరు నేను అన్ని ప్రోడక్ట్స్, మనం వి లవ్ ప్రోడక్ట్స్. సో మనలాగా ప్రోడక్ట్ లవ్ చేసే క్లయింట్స్ మనం అంటే అన్ని చెప్పడం స్టార్ట్ చేయండి. ఓకే ఓకే మేడం. యా, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మేడం, మీరు బీటా హార్ట్ రిజల్ట్ మీరు ఎంతమందికి బీటా హార్ట్ ఇచ్చారు? గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. నేను బీటా హార్ట్ రిజల్ట్ అయితే మా హస్బెండ్ రిజల్ట్ అయితే మంచిగా వచ్చింది. అప్పటి నుంచి నాకు వచ్చే కస్టమర్ ఫస్ట్ క్లయింట్స్ అందరినీ ఫస్ట్ మామూలుగా కిట్ ఇస్తారు, సెకండ్ టైంకి వచ్చేసరికి బీటా హార్ట్ సజెస్ట్ చేస్తాను మ్యామ్. ఇంకో విషయం ఏంటంటే న్యూట్రిషన్ క్లబ్ లో కూడా నేను బీటా హార్ట్ నే సజెస్ట్ చేసి వాళ్ళు ఇక్కడే పర్చేస్ చేసి ఇక్కడ పెట్టేసుకుని వెళ్తారు. డైలీ వచ్చిన వాళ్ళకి ఎలా షేక్ లో కలిపేసి ఇస్తారు మ్యామ్. ఓకే, సూపర్. అట్లా మీరు ఎంతమందికి సజెస్ట్ చేశారు పర్సనల్ గా బీటా హార్ట్? 10 to 15 మెంబర్స్ కి అయితే సజెస్ట్ చేశాను మ్యామ్. వెరీ గుడ్ మ్యామ్. సో దిస్ ఇస్ నెంబర్, ఈ నెంబర్ ఇంక్రీజ్ చేయండి. అండ్ సేమ్ త్రిమూర్తులు సార్ చెప్పినట్టు మీరు ఎన్ని ప్రొడక్ట్స్ వాడతారు? నేను నైట్ వర్క్స్ తో సహా అన్ని వాడతాను. అదే వెట్టి లైఫ్ సప్లిమెంట్స్ వరకు వాడలేదు మ్యామ్, మిగతావన్నీ వాడతాను. ఓకే, అందుకే ఒక 20+ ప్రోడక్ట్స్ అయితే వాడతారు. మీరు 20+ ప్రోడక్ట్స్ కాన్ఫిడెంట్ గా క్లయింట్స్ కి సజెస్ట్ చేయగలుగుతారా? ఎస్ మ్యామ్, చేస్తాను. దట్ ఈస్ ఇంపార్టెంట్. మనం టేస్ట్ చేసిందే మనం ఇంకొకరికి చెప్పగలుగుతాం. సునీత గారు, యా, మీరు హార్ట్స్ అండ్ క్యాప్స్ ఇస్తూ ఉండొచ్చు. వాళ్ళు కొన్ని సీక్రెట్స్ చెప్పారు మేడం, ఒక్క నిమిషం. ఎందుకంటే ఇక్కడ హస్బెండ్ రిజల్ట్ చూసి, ఫాదర్ రిజల్ట్ చూసి, ఎప్పుడైతే ప్రోడక్ట్స్ ఫ్యామిలీ కన్సంప్షన్ చేస్తామో అప్పుడు మనం మన ఎదురొచ్చిన క్లయింట్ కి కూడా మీరు చెప్పగలుగుతారు. మీరు ఆల్ 30+ ప్రోడక్ట్స్ వాడారా? వాడాను మ్యామ్. ఒకటి జాయింట్ సపోర్ట్, ఒకటి స్కిన్ బూస్టర్, ఒకటి 2 వాడలేదు మ్యామ్. అన్ని టోటల్ అన్ని వాడాను. అంటే చాలా ఇంపార్టెంట్ కదా, ఇమీడియట్ గా ఇవాళ ఆర్డర్ పెట్టేసుకోండి. ఇందాక చూసారా, అందరు స్కిన్ బూస్టర్ ఫేవరెట్ అంటున్నారు. జాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఉమెన్ మనకి జాయింట్స్ చాలా నెసెసరీ మేడం. మీరు ఇవాళ ఆర్డర్ పెట్టండి. ఆ రెండు చేయకపోవడం వల్ల మీరు ఎవరికి చెప్పట్లేదు కదా? ఆ రెండు లేదు మ్యామ్, చెప్తాను. ఎక్కువ స్కిన్ బూస్టర్, జాయింట్ సపోర్ట్, కాల్షియం ఎక్కువ సెల్ అవుతుంది. నాకు నైట్ వర్క్స్ ఎక్కువ. అవును మ్యామ్, నేను ఒక్కదాన్ని ట్రై చేయలేదు. ఓకే, గుడ్, డిఫరెంట్. సో మీ ఫేవరెట్ ప్రోడక్ట్ ఏది? నైట్ వర్క్స్ మ్యామ్. ఓకే, మెయిన్ నైట్ వర్క్స్. సో నైట్ వర్క్స్ తాగే క్లయింట్స్ ఎంతమంది ఉన్నారు మీకు? 10 మెంబర్స్ ఉంటారు మ్యామ్. 10+ క్లయింట్స్ కి నైట్ వర్క్స్ కాన్ఫిడెంట్ గా సజెస్ట్ చేస్తారు. ఫెంటాస్టిక్ మ్యామ్, కంగ్రాచులేషన్స్. ఎంతమ్మా. మనోజ్ గారు. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. నా బెస్ట్ రిజల్ట్ అంటే బెటా హార్ట్ నా ఓన్ మేడం. నాకు సిబిడి ఉండేది. ఆఫ్టర్ అది వాడిన తర్వాత ఇప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్ పూర్తిగా మాయమైపోయినది మేడం. ఇప్పుడు నాకు బెస్ట్ రిజల్ట్ వచ్చింది. నేను ఒక 3 పర్సన్స్ కూడా ఈ రిజల్ట్ నేను ఈ బెటా హార్ట్ కూడా చెప్పాను, వాళ్ళు కూడా ఇప్పుడు వాడుతున్నారు. సూపర్ సార్. ఎక్కువ మంది అని కాకుండా ఒక నెంబర్ చెప్తామా సార్? ఎంతమంది అంటే 5, 10, 15, 20?
3 persons కి బెటా హార్ట్ ఇచ్చింది. 3 persons బీటా హార్ట్ ఇచ్చారు. యా దిస్ ఇస్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్. నాకు మాట అర్థం కాలేదు, సారీ. అండ్ ఒకసారి క్లాప్స్ ఇద్దామా సార్ కూడా, మనోజ్ గారికి కూడా. రమ్య మ్యామ్, మీరు స్టార్టింగ్ నుండి చాలా సార్లు హ్యాండ్ రైజ్ చేశారు. యా ప్లీజ్. గుడ్ మార్నింగ్. అండ్ నాకు తెలుసు మీరు అన్ని ప్రొడక్ట్స్ వాడతారని, సో మీరు ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? మ్యామ్ గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. యా నేను ఆల్మోస్ట్ అన్ని ట్రై చేశాను మ్యామ్. రైట్ నౌ 28 డైలీ యూస్ చేస్తూ ఉన్నాను. నా ఫేవరెట్ యా మ్యామ్. సో ఎవ్రీథింగ్, ప్రతి షేక్ లో కుల్ఫీ యాడ్ చేసుకుంటా. వాటర్ ఇట్ మే బి చాక్లెట్ కుల్ఫీ, ఆరెంజ్ కుల్ఫీ, మ్యాంగో కుల్ఫీ, అట్లా మొత్తం యాడ్ చేసుకుంటాను. అండ్ నా ఫేవరెట్ వచ్చి నైట్ వర్క్స్ మ్యామ్. సో యాక్టివ్ ఫైబర్ తీసుకున్నానా, ఏం తీసుకున్నానా, నైట్ వర్క్స్ తోనే తీసుకుంటాను. డైలీ 3 times తీసుకుంటాను. అండ్ వెరాజ్ బీటా హార్ట్ కి వచ్చేసరికి మార్నింగ్ స్నాక్స్ టైంలో ఒకసారి మీరు చెప్పినప్పుడే విన్నాను నేను. రీబిల్డ్ ఒకటి అండ్ బీటా హార్ట్ ఒకటి స్నాక్ టైంలో యాడ్ చేసుకుంటాం మ్యామ్. సో బీటా హార్ట్ ప్లస్ F1 ఒక 2 or 3 spoons కలిపి తీసుకుంటాను. అండ్ రీబిల్డ్. Thank you, ma'am. Thank you for the opportunity. Thank you so much, ma'am. Yeah, Rebuild is my favorite snacking actually. షేక్ లో కన్నా నేను ఆల్వేస్ అది నా బ్యాగ్ లో క్యారీ చేస్తాను. ఎప్పుడైనా ఆకలేసిన దారిలో మంచిగా ట్రైనింగ్ తర్వాత పోస్ట్ ట్రైనింగ్ బయటికి వెళ్ళగానే ఏవేవో కనిపించేస్తాయి. అవన్నీ కొనుక్కోకుండా మన మైండ్ కంట్రోల్ ఉన్నా కానీ ఆకలి వేస్తూ ఉంటుంది కదా, అప్పుడు మన బ్యాగ్ లో రీబిల్డ్ తీసుకుంటే మేము చాలా ఎనర్జెటిక్ గా, చాలా హంగర్ సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది. మ్యామ్ చెప్పినట్టు ఇట్స్ బెస్ట్ స్నాకింగ్ ఫర్ ఫ్యాట్ లాస్, మజిల్ గెయిన్. ఎందుకంటే ఫైబర్, ప్రోటీన్ ఆల్వేస్ కాంబినేషన్ లో తీసుకుంటేనే మనం ఫ్యాట్ లాస్ అవుతాము. అండ్ నేను స్పెషల్లీ ప్రోడక్ట్ బెనిఫిట్స్ చెప్పట్లేదండి, మీకు అర్థమవుతుంది కదా. 8 o'clock కి మనం ఎవ్రీ ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇవాళ నేను చాలా రియలైజ్ చేసిందంటే ఎవ్రీ పర్సన్ హ్యాస్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, ఎవ్రీ పర్సన్ హ్యాస్ డిఫరెంట్ ఫేవరెట్స్. సో ఇంకా మనం చాలా మందితో మాట్లాడగలిగితే కొంతమంది షేక్స్ గురించి మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ ఎక్కువ సప్లిమెంటేషన్స్, టార్గెటెడ్ న్యూట్రిషన్ ఎక్కువ వెళ్తుంది. మీరు వినిపిస్తే కనుక అసోసియేట్ లెవెల్లో వాళ్ళు ఓన్లీ బేసిక్ ట్రై చేస్తారు కాబట్టి ఫ్రెష్ ఫార్ములా 1 ఇక్కడ దాకా ఆగిపోతారు. కానీ వేరేస్ అడ్వాన్స్డ్ లెవెల్ న్యూట్రిషన్ కానీ అడ్వాన్స్ వెల్నెస్ కోచెస్ ఏంటంటే మీరు టార్గెటెడ్ వైజ్ న్యూట్రిషన్ మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం. హార్ట్ హెల్త్, సో బోన్ హెల్త్ ఇట్లా చూసుకుంటే కనుక 28 products యూస్ చేస్తారంట మేడం ఎవ్రీ సింగిల్ డే రెగ్యులర్ గా. ఐ థింక్ 30+ kgs తగ్గుంటారు మేడం. అడుగుదాం అనుకున్నా, మ్యూట్ అయిపోయింది. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ మ్యామ్. సో ఇప్పుడు దాకా ఎవరు అంత కాన్ఫిడెంట్ గా చెప్పలేదు. 28+ products నేను ఎవ్రీ సింగిల్ డే యూస్ చేస్తాను. అండ్ రొటీన్, మార్నింగ్ రొటీన్ ఏంటి, మిడ్ డే రొటీన్ ఏంటి, ఈవినింగ్ రొటీన్ ఏంటి, సో దాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మార్నింగ్ రొటీన్ లోనే ఒక 10 సప్లిమెంట్స్ వెళ్ళిపోతున్నాయి. ఆఫ్టర్ 2 hours మనకి బ్రేక్ఫాస్ట్ టైం లోపల సప్లిమెంటేషన్స్ అండ్ షేక్స్ వెళ్ళిపోతాయి. అక్కడ ఇంకో 10+ products వెళ్ళిపోతాయి, 10 to 15. అండ్ మిడ్ డేలో ఏం తీసుకుంటాం, ఈవినింగ్ రిపీట్ ఏమవుతుంది, డిన్నర్, నైట్ స్లీప్ రొటీన్ ఎలా సాంబశివరావు గారు చెప్పారు, విత్ నైట్ వర్క్స్ అండ్ స్లీప్ ఎన్హాన్సర్. సో దిస్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ కొన్నిసార్లు మనం ప్రోడక్ట్స్ అన్ని సజెస్ట్ చేస్తాము, వాళ్ళకి రైట్ టైమింగ్స్ లో వాళ్ళు ఏ టైంలో డిజైన్ చేసుకోవాలనేది కూడా మనం ప్రాపర్ గా కోచ్ గైడ్ చేయగలగాలి. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీరు మీ ఫేవరెట్ న్యూట్రిషన్ ప్రోడక్ట్? నైట్ వర్క్స్ ఎక్స్పెక్టెడ్. అండ్ టోటల్ గా ఎన్ని ప్రోడక్ట్స్ వాడుతున్నారు? మొత్తం అన్ని వాడేసానమ్మా. ఓకే. బాక్స్ కూడా అది వెనకుంది. అంటే వాడేసారా, ప్రతి నెల వాడుతున్నారా? వాడుతున్నా. మార్నింగ్ నేను ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఇందులో ఇది యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ వేస్తాను. సూపర్. తర్వాత అలోవా కాన్సన్ట్రేషన్, ప్రొబయోటిక్స్, ఈ 3 కంపల్సరీ డైలీ. వెరీ గుడ్. తర్వాత ఈ ఆఫ్టర్ షేక్ తాగిన తర్వాత మల్టీవిటమిన్, సెల్ యాక్టివేటర్, తర్వాత ఇది మన సాల్మన్ ఒమేగా, తర్వాత వచ్చి మా ఆవిడకేమో ఉమెన్ ఫ్యాక్టర్, నేను మేల్ ఫ్యాక్టర్ వేసుకుంటాను. టోటల్గా ఆల్మోస్ట్. తర్వాత ఈ మధ్యాహ్నం 11 o'clock మటుకు స్కిన్ బూస్టర్ వాడతానమ్మా. తర్వాత మధ్యాహ్నం 4 o'clock వచ్చి బీటా హార్ట్ విత్ F1 ప్లస్ అది ప్రోటీన్ 2 కలిపి 1.5 స్పూన్. మీ ఫేవరెట్ ఏది వీటన్నిటిలో? పొద్దున్న సాయంత్రం వరకు మీరు 25+ products వాడుతున్నారు. ఫేవరెట్ మెయిన్ గా నేను నచ్చేది ఏంటంటే ఇది సాల్మన్ ఒమేగా నేను బాగా నచ్చుతాను మేడం. వెరీ గుడ్. ఒమేగా 3 స్టార్టింగ్ లో నైట్ వర్క్స్ చెప్పారు, ప్లస్ ఒమేగా 3 లైఫ్ లైన్ కూడా. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ సార్. సో ఆలోచిస్తే ఏవైతే మనం ఎక్కువ కన్సంప్షన్ చేస్తామో, ఏవైతే మనకి రిజల్ట్ బెస్ట్ గా వస్తాయో అవి ఫేవరెట్ ప్రొడక్ట్స్. ఎవరు అవుటర్ న్యూట్రిషన్ చెప్పట్లేదు. అవుటర్ న్యూట్రిషన్ మీన్స్ CTSM లో ఫేవరెట్స్. సుజాతవా? గుడ్ మార్నింగ్ మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్.
మేము కూడా టోటల్ ఫ్యామిలీకి అంతా అన్ని 25 ప్రోడక్ట్స్ కూడా వాడతాం మేడం. అయితే నాకు హెర్బల్ లైఫ్ లైన్ నా ఫేవరెట్ మేడం. వెరీ గుడ్ మ్యామ్. ఎందుకంటే నాకు అలా 33లో 23 వాడుతున్నారు అంటే ఇంకో 10 మీరు ట్రై చేయలేదు. స్కిన్ ప్రోడక్ట్స్ అయితే ట్రై చేయలేదు, అవి స్టార్ట్ చేశాను మేడం. వెరీ గుడ్. వచ్చాయి, బుక్ చేశాను, వచ్చాయి, స్టార్ట్ చేస్తాను. ఇంకా మీరు న్యూట్రిషన్ క్లబ్ లో అవి కూడా ప్రమోట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. యా మేడం. వెరీ గుడ్. మన కళ్ళ ముందు ఉండాలి ఏదైనా కానీ, మన దగ్గర అన్ని ప్రొడక్ట్స్ ఉండాలి. ఫస్ట్ థింగ్ మనం వాడుతున్నాయి వాళ్ళు అడగగానే ఇచ్చేదాకా మనకు ప్రతిదానికి బ్యాకప్ ఉండాలి. సురేష్ గారు. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, నేను స్కిన్ రిజల్ట్స్ తీసుకున్నాను మేడం. ఇక్కడ టాపిక్ ఏంటంటే మీరు కోచా కస్టమరా? మీరు ఎన్ని హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ లో ఎన్ని ప్రొడక్ట్స్ వాడుతున్నారు? మై క్వశ్చన్. వినపడుతుందమ్మా? హలో. గుడ్ మార్నింగ్ మేడం. మీ దగ్గర నెట్వర్క్ చాలా వీక్ ఉంది, ఒకసారి వీడియో ఆఫ్ చేసుకోండి. మంచి స్కిన్ రిజల్ట్ తీసుకున్నారంటే సురేష్ కుమార్ గారు, ఒకసారి హార్ట్స్ ఇద్దాము. నీలం జైన్ గారు. గుడ్ మార్నింగ్ మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్. నేను ఆల్మోస్ట్ అన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేశాను, ఓన్లీ హెర్బల్ లైఫ్ లైన్ ఒకటి యూజ్ చేయలే. అవుటర్ న్యూట్రిషన్ కూడా యూజ్ చేసి 1 month అవుతుంది మ్యామ్. బెస్ట్ స్కిన్ రిజల్ట్స్ కూడా తీసుకున్నా. ఇంతకు ముందు అన్ని పెట్టుకుంటుండే మేకప్ ప్రోడక్ట్స్, కానీ ఇప్పుడు ఏ మేకప్ కూడా యూజ్ చేయను. వెరీ గుడ్. వాటి లైఫ్ యూజ్ చేస్తా. నా ఫేవరెట్ ప్రోడక్ట్ వచ్చేసి నైట్ వర్క్స్ మ్యామ్. యా వెరీ గుడ్. కానీ పాప మా ఒమేగా 3 ఒకటి ఏం చేసింది, ఇక్కడ చాలా మందికి ఒమేగా 3 కూడా ఫేవరెట్. అంటే నేను నాన్ వెజిటేరియన్ తినను కాబట్టి ఇంకా యాడ్ చేయలేదు. చేయాలని అనుకుంటా కానీ భయపడుతూ చేస్తాను. అర్థం కాల, వెజిటేరియన్ అని చేయలేదా మేడం? ఓకే. బట్ మీకు తెలుసు కదా, బ్యాలెన్స్ న్యూట్రిషన్ లో 30% గుడ్ ఫ్యాట్ మనకి ఏ ఫుడ్ ద్వారా మనం దాంట్లో వచ్చే ఒమేగా 3 మనకి బయట ఏ సోర్స్ లోనూ దొరకదు. అవును మేడం. అంటే నేను స్కిన్ బూస్టర్ తీసుకున్నా, అది కూడా తెచ్చి పెట్టుకున్నా కానీ మళ్ళీ మళ్ళీ అక్కడ పెడుతున్నా, మైండ్ తీసుకోవట్లేదు. నుండి ఆ వెయిటేజ్ తీసేసేయండి. ఇప్పుడు మనం బయట కొనుక్కునే రెస్టారెంట్ లో ఫుడ్ లో కానీ బయట తీసిన వాటిలో ఎన్నిట్లో ఎన్ని యానిమల్ ఆయిల్స్ కలుపుతున్నారో మనకు తెలియదు. జస్ట్ బ్లైండ్లీ అన్ని వెజిటేరియన్ ఫుడ్ లో కూడా ఏదో ఒక నాన్ వెజ్ మెటీరియల్స్ మిక్స్ అవుతూనే ఉంటాయి. అవి మనం తెలియకుండా చేస్తున్నాం, ఇది తెలిసి మనకు అట్లా వెయిటేజ్ గా ఉంటుంది. సో కాసేపు ఆ బ్రెయిన్ లో ఆలోచన తీసేసి, ఇది నా హార్ట్ కి ఇంపార్టెంట్, ఇది నా స్కిన్ కి ఇంపార్టెంట్ అని చెప్పి స్టార్ట్ చేయండి. ఒక 2-3 days తర్వాత మీకు ఆ ఫీల్ పోతుంది. ఓకే. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఎస్, ఇది ఒక్కటే కొంచెం చాలా మంది కన్స్ట్రైంట్ బికాస్ ఆఫ్ ప్యూర్ వెజిటేరియన్స్ ఆర్ వేగాన్స్ యానిమల్ ప్రోడక్ట్స్ తీసుకోవడానికి ఆలోచిస్తారు. కానీ పాపం మన జాయింట్స్ కి హార్ట్స్ కి తెలియవు, మనకి ఒమేగా 3 కావాలి, గ్లూకోజెమైన్ కావాలి, జాయింట్ సపోర్ట్ కావాలి, వేరస్ స్కిన్ బూస్టర్ లో ఉన్న కొలెజన్ కావాలి మనకి. ఇవన్నీ మనకి బయట దొరకట్లేదు కాబట్టి ఫుడ్ ఇన్ ద సప్లిమెంట్ ఫార్మ్. సో ఫెంటాస్టిక్, అమేజింగ్ ఎక్స్పీరియన్సెస్. ఇవాళ మీరు కొత్త నేర్చుకుంది ఏంటంటే, ఎక్కువ వినపడింది నైట్ వర్క్స్ అండ్ స్కిన్ బూస్టర్స్ ఫేవరెట్. ఇంకా ఎవరైనా ట్రై చేయట్లేదా? సో స్టార్ట్ చేయండి. అండ్ జ్యోతిర్మయ్య గారి దగ్గర నుండి బెస్ట్ జెడ్ డ్రింక్ ఫార్ములా నేర్చుకున్నారు. బెస్ట్ జెడ్ డ్రింక్స్ చాలా టైప్స్ ఉంటాయి. ప్రోటీన్ ఫైబర్ తోనూ చేస్తారు, మార్నింగ్ ఫ్యాట్ లాస్ అవడానికి బడ్జెటైజ్డ్ గా అన్న వాళ్ళు. కానీ బెస్ట్ రిజల్ట్స్ కావాలంటే కనుక ఖచ్చితంగా నైట్ వర్క్ స్కిన్ బూస్టర్, H24 హైడ్రేట్ అండ్ యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్, ఎట్ ద సేమ్ టైమ్ అలోవెరా లిక్విడ్ యాడ్ చేసుకోవచ్చు. యాక్టివ్ ఫైబర్ విత్ అలోవెరా, యా, ఈ 5 కాంబినేషన్స్ లో తీసుకుంటే కనుక మీకు బెస్ట్ అంటే బెస్ట్ డీటాక్స్ డ్రింక్ రెడీ అవుతుంది. సారీ, ఇట్స్ జెడ్ డ్రింక్, ఫ్యాట్ బర్నర్ అని చెప్పేసుకోవచ్చు. ఫ్యాట్ బర్నర్ కి మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీరు ప్రోడక్ట్స్ చూస్తే కనుక ఒకటి డైజెషన్ హెల్ప్ అవుతుంది, ఒకటి ఆక్సిజన్ సప్లైకి హెల్ప్ అవుతుంది, ఒకటి ఫ్యాట్ బర్నింగ్ హెల్ప్ అవుతుంది, ఒకటి ఇప్పుడు మీరు ఫైబర్ ఉంది, బీటా హార్ట్ ఉంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైబర్స్ అవి. ఒకటి డైజెషన్ కి ఫైబర్, ఒకటి బ్లడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి. అండ్ సప్లిమెంట్స్కి వచ్చేసరికి, సప్లిమెంట్స్ తీసుకుంటారు 1 time తీసుకున్నారా 3 times తీసుకున్నారా, మేక్ షూర్ ఒక చిన్న మన సప్లిమెంట్ బాక్స్ ఉందంటే అది వారం వారం రీఫిల్ అయిపోవాలి. నెలకల్లా అవి అయిపోవాలి. మీరు ఇవాళ 7వ తారీఖు ఓపెన్ చేసి నెక్స్ట్ మంత్ 7వ తారీఖు ఆ సప్లిమెంట్స్ అన్ని ఖాళీ అయిపోవాలి. అప్పుడే అవి సప్లిమెంట్స్ తీసుకున్నట్టు. అవి నల్లగా కలర్ మారిపోయినా 2 boxes ఉంటాయి మా ఇంట్లో. నేనే మా మదర్ వాడకుండా పెట్టిన బాక్స్, నేను వాడుతున్న బాక్స్, కలర్స్ అన్ని, ప్రతి సప్లిమెంట్ కలర్ మారిపోతుంది. దాని మీద నేను ఒక వీడియో తీయడం కూడా జరిగింది అనమాట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ ఇదే పని చేస్తారేమో అని నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఒక 1 నెల తీసుకుంటారు, 3 నెలలకు ఆ సప్లిమెంట్స్ అయిపోవు.
ఎందుకంటే ఒక పూట వేస్తారు కదా, అవి రంగు మారిపోతాయి తప్పితే రంగు మారాక ఇప్పుడు మనం యాపిల్ కోసాక దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎలా వెళ్ళిపోతాయో సేమ్ మన సప్లిమెంట్స్ కూడా ఓపెన్ చేసి బాక్స్ లో పెట్టేసుకుంటే అవి కలర్ మారటమే కాదు దాంట్లో న్యూట్రియన్ వాల్యూస్ కూడా వెళ్ళిపోతాయి. ఇంకా వేసుకున్నా ఒకటే వేసుకోపోయినా ఒకటే, పాడైపోయిన ఫుడ్ న్యూట్రిషన్ లేని ఫుడ్ తీసుకున్నా ఒకటే తీసుకోపోయినా ఒకటే. సో అలా తీసుకునే కన్నా ఇప్పుడు మనం అది ఎలా తీసుకున్నామంటే దానికి ప్రాపర్ వేలో ఎడ్యుకేట్ చేయండి. కాన్ఫిడెంట్ ఫస్ట్ ఈ మిస్టేక్స్ మనం చేయకుండా ఉండాలి, మన క్లయింట్స్ కూడా ఎడ్యుకేట్ చేయాలి. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే ప్రోటీన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక కిట్ కొనుక్కొని కన్జంప్షన్ చేసే కస్టమర్తో ప్రాబ్లం లేదు. కొంతమంది మాకు కుదరలేదు, బిజీగా ఉన్నాము, ఊరెళ్ళాము, లేకపోతే ఫంక్షన్ వచ్చింది, పెళ్ళి వచ్చిందని చెప్పి ప్రోటీన్స్ కానీ ఇవన్నీ ఓపెన్ చేసేసి పక్కన వేడిగా ఇంటి దగ్గర పొయ్యి గట్టు పక్కన పెట్టొద్దని చెప్పండి. అంటే కిచెన్ హాట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, కిచెన్ దగ్గర పెడితే ఆ ప్రోటీన్ డ్యామేజ్ అయిపోతుంది. ఓపెన్ చేసిన ప్రోటీన్ వేడి టెంపరేచర్ లో పెడితే వాళ్ళు ఎప్పుడో 2 నెలల క్రితం 3 నెలల క్రితం ఓపెన్ చేసి మళ్ళీ వచ్చి తీసుకుంటారు, అవి మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఛాన్సెస్ విత్ ఎక్స్పీరియన్స్. సో ప్రోటీన్స్ కానీ ఇది ఫుడ్ అండి, ఓపెన్ చేసిన 20 రోజుల్లో తినేయాలి. మీరు ఇప్పుడు బిస్కెట్స్ లేకపోతే ఇంకోటో బయట నుండి సూపర్ మార్కెట్ నుండి తెచ్చుకుంటారు, అవి ఓపెన్ చేసి తినేస్తారా, అలా పక్కన పెడితే ఏవైనా పాడైపోయి పడేస్తారు. ఇంకా మన వాల్యుబుల్ ఫుడ్ ఖచ్చితంగా ఈ మిస్టేక్స్ మనము చేయకూడదు. ఏదైతే కన్సంప్షన్ చేస్తున్నామో అవి ఓపెన్ చేయండి, ఓపెన్ చేసిన అన్ని ఒక చోట పెట్టుకోండి, అవన్నీ ఫినిష్ చేసేసేయండి. అవి పాడైపోతాయని కాదు, మన బాడీకి అవసరం కాబట్టి ఫినిష్ చేయాలి. అండ్ మనం ఎట్లా కన్సంప్షన్ చేస్తున్నామో ప్రోడక్ట్స్, మనం ఏదైతే నెగ్లెక్ట్ చేస్తామో సేమ్ మన కోచెస్ వాళ్ళు చూడకపోయినా అవే మిస్టేక్స్ చేస్తారు. ఓపెన్ చేసి పక్కన పెట్టేయటం, చాలా రోజుల తర్వాత వేస్ట్ చేసి పక్కన పెట్టేయటం, కలిసిపోవటం, అంటే దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తారు. అలా కాకుండా మనం దాన్ని ప్రాపర్ రైట్ టెంపరేచర్లో పెట్టుకోవటం కూడా గైడ్ చేయాలి. కేరింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ వెరీ ఇంపార్టెంట్. తడి చేతులతో ఇప్పుడు వర్కౌట్ చేసేసి స్వెట్టింగ్ చేతులతో వచ్చి ప్రోడక్ట్స్ లో చేతులు పెట్టడం, లేకపోతే స్నానం చేశాక తడి చేతులతో వచ్చి పెట్టేసుకోవటం, ఇవన్నీ కూడా అసలు పొరపాటు కూడా చేయకూడదు. లిడ్ టైట్గా ఉండాలి, డ్రై హ్యాండ్స్ తో ఉండాలి. కిందంతా ఎక్కడ పడితే అక్కడ పడేసేసి మెస్సీ చేయకుండా. మన షేక్ కౌంటర్ చాలా హైజీన్, బికాస్ ఇది హైజీన్ ఫుడ్ క్వాలిటీ. 151 టైమ్స్ 191 టైమ్స్ క్లినికల్లీ టెస్ట్ చేసి మీరు కంపెనీ వీడియోస్ చూస్తే కనుక ప్రోటీన్ ఒక టెంపరేచర్ లో బ్లెండింగ్ చేయాలి, విటమిన్స్ ఒక టెంపరేచర్ లో బ్లెండింగ్ చేయాలి. అలా సపరేట్ గా బ్లెండింగ్ చేసి ప్రతి లెవెల్, ఎందుకంటే అన్ని కలిపి మిక్స్ చేస్తే బయట ప్రోడక్ట్స్ అందుకే టేస్టీగా ఉండేవి, అందుకే హెర్బ్ లైఫ్ ప్రోడక్ట్స్ టేస్టీగా ఉంటాయి. హై ఎండ్ టెక్నాలజీ, ఏ ప్రోడక్ట్స్ ఏ టైప్ లో ప్రాసెసింగ్ చేయాలి అవన్నీ కలిపి మళ్ళీ ఒకే టేస్ట్ లో ఒకే ఇంగ్రీడియంట్స్ లో ప్రతి స్పూన్ లో ఒకే న్యూట్రియంట్స్ అందేలాగా డిజైన్ చేశారు. కాబట్టి అసలు హెర్బ్ లైఫ్ ప్రొడక్ట్స్ చాలా చీప్ అని దొరుకుతుంది చెప్పాలి. అంత టెక్నాలజీ ఫుడ్, అంత వాల్యుబుల్ ఫుడ్ మనకు చాలా తక్కువ కాస్ట్ దొరికేస్తుంది. 100 రూపాయలకి 200కి షేక్స్ దొరికేస్తున్నాయి. అంత అంత బ్యూటిఫుల్ గా, అంటే ఎవరైనా ఇంకా మీ బ్రెయిన్ లో ఎక్స్పెన్సివ్ అనే ఫీలింగ్ ఉంటే కనుక అది తీసేసేయండి. మనం బయట చాలా వేస్ట్ ఎక్స్పెన్సెస్ చేస్తాము. మీరు ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ కి పెట్టుకుంటే మిమ్మల్ని మీరు అందంగా చిక్కుకోవడానికి, లైక్ నిన్న మొన్న చూసారు, బ్యూటిఫుల్ గా మనల్ని మనం చేంజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్ని ట్రైనింగ్స్ లో. సో మనల్ని మనం అందంగా మార్చుకోవడానికి ఈ ప్రోడక్ట్స్ చాలా హెల్ప్ అవుతాయి. అండ్ ఆఫ్ కోర్స్ 80% న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ మనం టైం టు టైం అన్ని కన్సూమ్ చేసిన 20% వర్కౌట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. 5 పిల్లర్స్ లో వర్కౌట్స్ ఇంపార్టెంట్, టేకింగ్ రైట్ ప్రోడక్ట్స్, రైట్ టైం, రైట్ కాంబినేషన్, రైట్ కన్సిస్టెన్సీ. కొన్ని కాంబినేషన్స్ అంతా కొంతమందికి నచ్చకపోవచ్చు, రైట్ కాంబినేషన్స్ లో తీసుకోవాలి, రైట్ టైమింగ్స్ లో తీసుకోవాలి, రైట్ ప్రోడక్ట్స్ తీసుకోవాలి. అండ్ క్యారీ చేయండి వేర్ ఎవర్ యూ గో. మీరు రొటీన్ మిస్ చేయొద్దు. మీరు జర్నీలో ఉన్నారు, మీ బ్యాగ్ లో ముందు ప్రోడక్ట్స్ తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా మీ సప్లిమెంట్స్ ప్రాపర్ ప్యాకేజింగ్ లో ఉండండి, ఎట్లా పడితే అట్లా కాకుండా. ఇన్ కేస్ లూజ్ పౌడర్స్ పెట్టాలంటే ప్రాపర్ టైట్ జిప్ లాక్ కవర్స్ వాటన్నిటి ప్రాపర్ ప్యాకేజింగ్ లో చేసుకుంటూ. అండ్ ఒక ప్యాక్ ఆల్వేస్ మీ ఫుడ్ ప్యాక్ సపరేట్ గా పెట్టేసుకోండి ఇన్ కేస్ మీరు ఎక్కువ ట్రావెలింగ్ లో ఉంటే. నెక్స్ట్ వచ్చేసి మేజర్ టిప్స్, మనం మామూలుగా స్లీప్ చెప్తాము, స్లీప్ తీసుకోండి, ఎక్సర్సైజ్ తీసుకోండి, వాటర్ తీసుకోండి. అన్ని చేస్తే ఇప్పుడు వరల్డ్స్ బెస్ట్ న్యూట్రిషన్ తీసుకున్నాం, వాటర్ సరిగా తీసుకోకపోతే అది రిపేర్ అవ్వాల్సింది స్లీప్ లోనే, ఒక సెల్ నుండి ఒక సెల్ క్యారీ చేయాల్సింది వాటర్ లోనే. అండ్ ఇంకొక ఛాలెంజ్ మీకు వచ్చేది, మీరు ప్రోడక్ట్స్ ఎందుకు అన్ని మనం ట్రై చేయాలంటే, ఇప్పుడు క్లయింట్స్ వస్తారు బాగా హెవీ వెయిట్ ఉంటారు, మనం ఫుల్ ప్రోగ్రామ్ పెట్టేస్తాం, 15 రకాల సప్లిమెంట్స్ 20 రకాల ప్రోడక్ట్స్ అన్ని పెట్టేస్తాం. వాళ్ళన్నీ ఒకేసారి తీసుకోగానే వాళ్ళ బాడీ కొంచెం అతలాకుతలం, అంటే కొంచెం డిస్టర్బ్ అయిపోతుంది, కొంచెం బాడీ షివరింగ్ వచ్చేయటం, మోషన్స్ అయిపోవటం, వామిటింగ్ అయిపోవటం, చాలా డిస్టర్బ్ అవుతారు. ఎస్ జయలక్ష్మి N191 కెమెరా ఆఫ్ చేస్తున్నాను మేడం, కొంచెం చూసుకోండి, మీరు మీటింగ్ లో లేకపోతే. ఎస్ థ్యాంక్ యూ. వేరయా ఎక్కడున్నా నేను, సారీ డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. నో ప్రాబ్లం. ఏమన్నా హెల్ప్ చేస్తారా? వేర్ ఐ స్ట్రక్ ఎగ్జాక్ట్లీ? యా ఆల్వేస్ రమ్య మ్యామ్ చాలా ప్రొయాక్టివ్ మ్యామ్.
మ్యామ్ ఓవర్ వెయిట్ తో వచ్చిన వాళ్ళకి ప్రోడక్ట్స్ అన్ని ఒకేసారి సజెస్ట్ చేసేస్తాం. రైట్, థ్యాంక్ యూ మ్యామ్. రీసెంట్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బయట కోచెస్ కూడా హ్యాండిల్ చేయలేరు. కొంతమంది కొత్త కోచెస్ ఉంటారు, భయపడిపోతారు. ఒకేసారి వాళ్ళకి బ్రీతింగ్ అందదు, స్ట్రెస్ అయిపోతుంది బాడీ. అంటే అబ్నార్మాలిటీస్ ఎందుకు ఇలా జరుగుతుందంటే బాడీలో ఎక్కువ బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఒకేసారి మనం గుడ్ థింగ్స్ ఇచ్చేస్తున్నాం, చాలా వరల్డ్స్ బెస్ట్ గుడ్ థింగ్స్ ఒక ప్రాసెస్లో ఇవ్వండి. ఫస్ట్ వీక్ గట్ క్లీనింగ్ చేయండి, నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అలవాటు చేయండి, నెక్స్ట్ వీక్లో సప్లిమెంట్స్ అలవాటు చేయండి. పెట్టడానికి ఆర్డర్ అన్ని ఒకేసారి పెట్టినా కానీ బాడీకి మాత్రం అన్ని ఒకేసారి డే 1 అన్ని స్టార్ట్ చేసామని చెప్పకండి. ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలాగా రెస్పాండ్ అవుతుంది. వీళ్ళంతా నా ఓల్డ్ క్లయింట్స్ అయినా కానీ వాళ్ళు లాంగ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు లాస్ట్ వీక్లో నాకు 3 కస్టమర్స్ ఇదే ఎక్స్పీరియన్స్ అయ్యారు. వామిటింగ్ సెన్సేషన్, స్టొమక్ పెయిన్, హెడేక్, బాడీ అంతా షివరింగ్ వచ్చేయడం, స్ట్రెస్ ఎక్కువైపోయి బ్రీతింగ్ అందకపోవటం. సో యాజ్ ఎ కోచ్ మీరు చాలా కాన్ఫిడెంట్గా ఇది మీ బాడీలో జరుగుతుంది. సో మీకు ఫ్యాట్ ఎక్కువ ఉంది, మనం గుడ్ ఇస్తున్నాము, ఫస్ట్ గట్ క్లెన్సింగ్ చేసుకోండి. రోజుకి 3 ప్రోబయోటిక్స్ వేసుకున్నా పర్లేదు. ఫస్ట్ వీక్ అంతా ఒక 3 to 4 days క్లెన్సింగ్ చేయండి. బాడీలో వేస్ట్ అంతా బయటికి పంపడానికి హెల్ప్ చేయండి. ఫైబర్ ఎక్కువ ఇచ్చి, ప్రోబయోటిక్స్ ఎక్కువ ఇచ్చి, అలోవెరా ఈ 3 కాంబినేషన్స్లో 2 to 3 times తీసుకొని నెక్స్ట్ వీక్ న్యూట్రిషన్ కొంచెం యాడ్ చేయండి. అండ్ ఇంకొకటి కూడా చేస్తారు క్లయింట్స్. ఇప్పుడు వాళ్ళు 100+ kgs ఉంటారు, మనం 4 spoons ఆఫ్ ఫార్ములా 1, 3 spoons ఆఫ్ ప్రోటీన్ చెప్తాము, వాళ్ళకి సరిపోదు కాబట్టి వాళ్ళు 2 వేస్తారు, 2 ఫార్ములా 1 ప్రోటీన్ వేస్తారు. అది గంటకే ఆకలేసేస్తుంది, అది లైక్ స్నాక్ షేక్ తీసుకుంటారు, మీల్ షేక్ తీసుకోకుండా. వాళ్ళు ప్రొఫెషన్లోకి వెళ్ళేసరికి సరిపోదు, అది షివరింగ్ వచ్చేస్తుంది, నాకు తల తిరిగిపోతుంది, నీడ్స్ మోషన్. అఫ్ కోర్స్ మనం హైడ్రేట్ చెప్తాము, అన్ని చెప్తాము, చెప్పినా కానీ వాళ్ళు చేసే ప్రోగ్రామ్ లో కూడా ప్రాపర్ ఫాలో అప్, ప్రాపర్ గైడెన్స్. అంటే బడ్జెట్ తక్కువ అని చెప్పు నవేడేస్ ఇలా కూడా జరుగుతుంది. ఒకళ్ళ దగ్గర తీసుకుంటారు, ఇంకొకళ్ళు తక్కువకి ఇస్తారని షిఫ్ట్ అవుతారు, వాళ్ళేమో తగ్గించి ప్రోడక్ట్స్ తినమంటారు. అక్కడ సేల్సే చూస్తారు కానీ పర్సనల్ కన్సంప్షన్ చూడరు. సో మీరు మీ క్లయింట్తో చాలా ప్రాపర్ టైఅప్ లో ఉండి వాళ్ళ అవసరం ఏంటి, వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఏం గో త్రూ, వాళ్ళ గోల్ స్ట్రాంగ్ ఉన్నాయా లేదా, వాళ్ళు అసలు 30 కిలోలు తగ్గడానికి బలంగా ఉన్నారా లేదా, అన్ని చెప్పింది వినడానికి రెడీగా ఉన్నారా లేదా, అలా ఉన్న వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. సో ఇవన్నీ రావాలి అంటే కనుక మీరు మోర్ అండ్ మోర్ క్లయింట్స్తో ఎక్స్పీరియన్స్ అవ్వాలి, పర్సనల్గా అన్ని కన్సంప్షన్ చేస్తూ ఉండాలి, తెలిసి ఉండాలి ఏ కాంబినేషన్స్లో ఏ టైంలో తీసుకోవచ్చు. అండ్ ఒక్కొక్కళ్ళ ప్రోగ్రామ్ షెడ్యూల్ మారుతుంది. కొంతమంది నైట్ షిఫ్ట్స్ ఉంటారు, కొంతమంది ఎర్లీ జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలా చేయాలి, అన్ని ప్యాక్ చేసుకోవడం నేర్పించగలగాలి, అన్ని ప్యాక్ చేసుకున్నారా అని అడగాలి. అండ్ ఎవ్రీథింగ్ మనం జిమ్లో కాదు కష్టపడాల్సింది కిచెన్లో. మన ప్రోడక్ట్స్ తో పెద్ద కష్టమే ఉండదు, అన్ని ప్యాక్ చేసుకొని రెడీ టు ఈట్ కాబట్టి. ఇవి కాకుండా అడిషనల్ లంచ్ అండ్ స్నాక్స్ మీరు కొంచెం ముందుగా లేసి ప్రిపేర్ చేసుకోండి. హెల్దీ ఫ్రూట్స్, హెల్దీ స్ప్రౌట్స్, హెల్దీ స్నాక్స్ ఎ డే బిఫోర్ మనం రెడీగా ఉండాలి, నెక్స్ట్ డే మొత్తంలో ఏమేమి కావాలి అని చెప్పేసి. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ హ్యాబిట్స్ మార్చాలి అంటే కనుక మీకున్న కస్టమర్స్ అందరినీ వెల్నెస్ క్లాసెస్లో 8 AM వెల్నెస్ క్లాసెస్లో ఉండేలాగా మాక్సిమం కుదరదనే చెప్తారు. సో కానీ అక్కడికి వస్తే ఎందుకు అక్కడ అంతమందికి రిజల్ట్స్ వస్తున్నాయి, వీళ్ళు ఎవరికి వాళ్ళు పర్సనల్గా మార్చుకోవాల్సినవి ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ప్రోడక్ట్స్ మీద అయితే అందరికీ బెస్ట్ అవగాహన ఉందనుకుంటున్నాను. నాలెడ్జ్ ఉండటం వేరు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వేరు. మీకు ఇప్పుడు దీంట్లో 2 బిలియన్ బ్యాక్టీరియా ఉంది, దీనికి బ్యాసిల్లస్ కొలిజన్ అనే ఫార్ములా ఉంది. మీకు ఈ పదాలు తెలియకపోయినా పర్లేదండి, ఇది చేసే మేల్ తెలిస్తే చాలు. ఇది వాడి మీరు ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యారు, మీకు విపరీతమైన మోషన్స్ అవుతున్నాయా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే ప్రాబ్లం లేదు మీ ఫ్యామిలీలోనో, అసలు ఏ ప్రాబ్లం లేకపోయినా మన ప్రొడక్ట్స్ తీసుకొచ్చండి. హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ ఆర్ నాట్ ఫర్ డిసీజెస్. నాట్ డిస్క్లైమర్ ఏంటంటే ఇప్పుడు నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేదు, బట్ ఐ ఈట్ ఆల్ ద ప్రోడక్ట్స్. ఎందుకు ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ప్రివెన్షన్, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను ఓన్లీ డయాబెటిక్ వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తానండి, నేను థైరాయిడ్ వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాను, పక్కన పెట్టండి. థైరాయిడ్, డయాబెటిక్ అసలు దాన్ని హైలైట్ చేయొద్దు. ముందు వాళ్ళ బాడీలో ఉన్న ప్రాబ్లమ్ ఆర్ డిసీజ్ పోవాలంటే ముందు హ్యాబిట్స్ మార్చుకోవాలి. హ్యాబిట్స్ మార్చుకోకుండా మీరు ప్రాబ్లం మీదే ఐడెంటిఫై చేస్తే ప్రాబ్లం తగ్గగానే ప్రోగ్రామ్ ఆపేస్తారు. సో న్యూట్రిషన్ ఇంపార్టెన్స్, మీ మాటల్లో న్యూట్రిషన్ డైలీ కావాలండి, న్యూట్రిషన్ డైలీ కావాలి. అలా తీసుకునే వాళ్ళే మీకు కోచ్ అవుతారు. అండ్ కస్టమర్ ఈజ్ నాట్ పర్మనెంట్. కస్టమర్ ఎప్పటికైనా ఒక 3 నెలలు 6 నెలలు అమ్మో బడ్జెట్ అయిపోతుంది అనుకుంటారు. అందుకే కస్టమర్ ఎవరైతే అన్ని ప్రొడక్ట్స్ తాగే కస్టమర్ని కోచ్గా కన్వర్ట్ చేస్తే హై డిస్కౌంట్స్లో తీసుకుంటారు, ఫ్యామిలీ అంతా తీసుకుంటారు, అండ్ ఇంకా రిఫరల్స్ కూడా ఇస్తారు. సో కోచెస్ ఆర్ పర్మనెంట్, కస్టమర్ ఈజ్ ఆల్వేస్ టెంపరీ. కొంతమంది ఉంటారు లైఫ్ టైం కస్టమర్స్, రెగ్యులర్గా తీసుకోకపోయినా ఫ్రీక్వెంట్ బేసిస్లో వాళ్ళకి నచ్చిన కొన్ని ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటారు హై డిస్కౌంటెడ్లో. సో మీకు టెంపరీ రిజల్ట్స్ తీసుకుని వెళ్ళే వాళ్ళు టెంపరీ. అండ్ ఇదొకటి మెన్షన్ చేయండి ఎవ్రీ డే మన క్లాసెస్లో కానీ పర్సనల్గా కానీ, వెయిట్ లాస్ ఈజ్ టెంపరీ, లివింగ్ హెల్దీ పర్మనెంట్. వెయిట్ లాస్ ఈజ్ పర్మనెంట్, టెంపరీ. మీరు ఏదైనా గోల్తో వచ్చారో అది టెంపరీ, లివింగ్ హెల్దీ ఈజ్ పర్మనెంట్.
సో లివింగ్ హెల్తీగా లైఫ్ లాంగ్ మందులు లేని జీవితం కావాలంటే మన న్యూట్రిషన్లోకి రావాల్సిందే. న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్కి ఇవ్వట్లేదు, న్యూట్రిషన్ హెల్తీగా ఉండడానికి ఇస్తున్నాం. ఇదొకటి మన వర్డ్స్లో ఎక్కువ మెన్షన్ చేస్తూ ఉంటే వాళ్ళు రిపీటెడ్గా తీసుకోవడానికి, రిపీటెడ్గా దాన్ని ఒక హ్యాబిట్ లాగా చేసుకోవడానికి చాలా అలవాటు అవుతుంది. బయట ఇవన్నీ దొరకట్లేదండి, అందుకే ఇవి చాలా ఈజీగా ఉన్నాయి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ మీకు తెలుసు, బట్ కొత్త వాళ్ళ కోసం కొన్ని రిపీట్ చేయడం చాలా అవసరము. అండ్ బీ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్. మిమ్మల్ని చూస్తే హెర్బ్ లైఫ్ కోచెసా అని, మనం బయట నుండి ఎలాంటి డ్రెస్ వేసుకున్నామని కాదు, మన రిజల్ట్ మనతో మాట్లాడించాలి. మీ బిఫోర్ ఫోటో ఎప్పుడు మీతో మర్చిపోకుండా క్యారీ చేయండి. కుదిరితే అన్ని ప్రోడక్ట్స్ని ఇష్టంగా కన్సిస్టెన్సీగా వాడినప్పుడే రిజల్ట్స్ వస్తాయి. ఆల్ రైట్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. బ్యాక్ టు షబీర్ సార్. థ్యాంక్స్ టు పవర్ టీమ్, థ్యాంక్స్ టు మై కోచెస్ అండ్ మెంటర్స్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రొడక్ట్ పరంగా కానీ ప్రోడక్ట్ ఎలా యూజ్ చేసుకోవాలి, ప్రోడక్ట్ యూజ్ చేసుకుంటే మన బిజినెస్ ఎలా ఉంటుంది అనే దాని గురించి సూపర్ కదా, చాలా మంచి వండర్ఫుల్ సెక్షన్ కదా. ఓకే, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మేడం మనం ఒక్కసారి థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ Thank యూ you, సో madam. మచ్. Thank you so much, Thank you madam. for the Thank you so wonderful much, session. madam. Thank you. Thank you so much. Thank you so much. Thank you, madam. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ప్రతి ఒక్కరు కూడా వెంటనే మనకు వర్కౌట్ ఉంది. ప్లస్ దాంతోపాటు ఏటీఎం సెక్షన్ కూడా చాలా మంది కనెక్ట్ అవ్వట్లేదు, చాలా లేట్గా కనెక్ట్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు కనెక్ట్ అవ్వండి, ప్లస్ ప్రాపర్గా గైడ్ చేయండి. ఆ వీడియో ఆన్ చేసుకున్నప్పుడు నీట్గా కూర్చోవడం అనేది ప్రతి ఒక్కరికి మనం లింక్ పెట్టినప్పుడు గైడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. యాజ్ ఎ కోచెస్ మనమే ఇక్కడ ఫ్యాన్లు సీలింగ్లు ఇలా చూపిస్తున్నాము, మళ్ళీ కస్టమర్స్కి మనం ప్రతి ఒక్కరు గైడ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ కోచెస్కి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నాకు అంత మంచి అవకాశం ఇచ్చిన పవర్ టీమ్ లీడర్షిప్ అందరికీ